హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే దొండకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సో 1/2 కేజీ దొండకాయలు తీసేసుకొని మంచిగా కడిగి ఆరబెట్టేసేసుకొని తడి లేకుండా తుడుచుకొని కాయ విడిపోకుండా 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. అన్ని కాయలు అలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేస్తేనే పచ్చడి అనేది బాగుంటుంది. పచ్చివాసన పోతేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సో ముక్కలన్నీ అలా వేయించేసేసుకొని కాయలన్నీ పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు నేను కలిపే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 1/2 కేజీ దొండకాయలకి 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాముల కారం, 100 గ్రాముల చింతపండు, మీడియం సైజ్ వెల్లుల్లిపాయ ఒకటి కచ్చాపచ్చగా కొట్టేసేసుకొని దానికి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆవాల పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకొని అన్నీ మిక్స్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. పచ్చడి కలుపుకునేటప్పుడు 1/2 కేజీ వరకు ఆయిల్ అనేది పడుతుంది. సో కొంచెం నిల్వ ఎక్కువ ఉండాలి కాబట్టి మనం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటాం కదా, ఇన్కేస్ పట్టినా పట్టవచ్చు. కానీ ఆయిల్ అనేది మాత్రం డీప్ ఫ్రై చేసి ఆల్రెడీ మనం ఆయిల్ని కాచి చల్లార్చింది అయితేనే వేసుకోవాలి. అలా అయితేనే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే నిల్వ ఎక్కువ ఉంటుంది, పాడవకుండా ఉంటుందండి పచ్చడి. టేస్ట్ అయితే నాకు బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.